నిన్ననే పవన్ కళ్యాణ్ గారిని తిరుపతిలో ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఆయన కూడా వచ్చారు మన ముఖ్యమంత్రి గారితో పాటు. మేమందరం అక్కడ అన్నీ చూశాక చివరిలో వెళ్ళేటప్పుడు ఆయన కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అన్న దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విలువైన నాబార్డులో పంచాయతీ రోడ్లకి నిర్మాణానికి నిధులు మంజూరు చేశాను. మీ నియోజకవర్గంలో దాదాపుగా రేపు ఫిబ్రవరి నుంచి 10 కోట్ల రూపాయల పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దోబగుంట 2 కోట్లు, భీమవరం గుడిపాడికి 5 కోట్లు, ఎస్కే రోడ్డు నుంచి సిరికొల్లు 1,50,00,000 రూపాయల రోడ్లు 8.5 కోట్ల రూపాయలకి నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెడుతున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. బహుశా ఇది ఫిబ్రవరి మార్చిలో ఈ మండలంలో 8.5 కోట్ల రూపాయల తారు రోడ్ల నిర్మాణం ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. మరి అదేవిధంగా ఈ మండలంలో ప్రాజెక్టుల కింద 7 రోడ్లు 19,20,00,000 రూపాయలకి తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాన్ని కోరాం. బహుశా త్వరలోనే వాటిని కూడా మంజూరు చేయించి ఫిబ్రవరి మార్చి మాసాలకు మంజూరు తీసుకొచ్చి టెండర్లు పిలిపించి మార్చి ఏప్రిల్లో టెండర్లు పన్నులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఒక్క విషయం మీరు అందరూ గమనించాలి, ఇన్ని రోజులు సిమెంట్ రోడ్లు కాలువలు తవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులు. మీ పంచాయతీలకు వచ్చిన డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ అకౌంట్కు జమ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. వీధి దీపాలకి డబ్బులు లేనటువంటి పరిస్థితి మీ దొరసానమ్మది. బల్బు పోతే బల్బు వేసే పరిస్థితి దొరసానమ్మకి లేదు. మీరేమో దొరసానమ్మని మా వీధిలో బల్బు లేదు వేయమ్మా అంటారు. ఆమె ఎక్కడి నుంచి వేస్తుంది? పంచాయతీకి వచ్చిన డబ్బు అక్కడ జగన్ రెడ్డి తినేసిపోతే ఇక్కడ ఈ దొరసానం ఏం చేయగలదు అని అడుగుతుంది. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితులు మారాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి మండలాలకి ఇచ్చే డబ్బుని మీకే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని మీ గ్రామాలకు రావాల్సిన డబ్బు మీకే పంపిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇవాళ సిమెంట్ రోడ్లు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసుకుని బిల్లు పెడితే వెంటనే డబ్బు వచ్చే పరిస్థితి. గతంలో డబ్బు వచ్చేది కాదు. దాదాపుగా నేను మీకు చెప్తున్నా 952 కోట్ల రూపాయల నిధులు